ఆయన అండి పండు మహానుభావుడు అంటారు. ఆయన పండిపోయాడండి జీవితంలో. శ్రీచక్రానికి పండిపోవాలి, పండిపోవాలి తప్ప ఎండిపోకూడదు. ఆ పండిపోవడంలో ఉంది అందమంతా. ఆ పండిపోవడం కోసం పట్టి విడిచిపెట్టాలి. పట్టు విడుపు దేనికోసం అంటే పండడం కోసం. ఒకప్పుడు పట్టుకోవలసింది పట్టుకోవాలి, ఒకప్పుడు విడవలసింది విడిచిపెట్టేయాలి. ఒకప్పుడు నేను బ్రహ్మచారిని, ఆ బ్రహ్మచర్యాన్ని విడిచిపెట్టి గృహస్థాశ్రమాన్ని పట్టుకున్నాను. శ్రీచక్రానికి ఈ గృహస్థాశ్రమాన్ని విడిచిపెట్టి వానప్రస్థాన్ని పట్టుకోవాలి. వానప్రస్థాన్ని కూడా విడిచి ఏమో ఈశ్వరుడు అనుగ్రహిస్తే. కాబట్టి పట్టు విడుపు తెలిసి ఉండాలి. ఎప్పుడూ పట్టుకున్నవాడు పండలేడు, ఎప్పుడూ విడిచేవాడు పండలేడు. పట్టి విడవడంలో ఎప్పుడు పట్టాలో ఎప్పుడు విడవాలో తెలిసి ఉన్నవాడు పండిపోతాడు. ఆ పండిపోవడం జీవితానికి పరమ తాత్పర్యం.